ఆమె ఎవరు? తెలిసిన వాళ్ళు మేడం. నేను తెలిసిందన్నా? ఎప్పటి నుంచి తెలిసేటి? ఇది ఎవడు కట్టాడురా మరి? వాడు బయటోడు వచ్చి కట్టాడా? ఎవడు కట్టాడు ఇది? చెప్పు, పక్కింటోడా, ఇరిగింటోడా, పొరిగింటోడా? తెలిసిందన్నా? రోడ్డు మీద బజార్ దన్నా? ఏమైంది? నీకేం తక్కువ చేసినా నేను? తక్కువ చేయకపోతే అంటే తక్కువ చేయకపోతే ఇంకో పెళ్ళని తెచ్చేసుకుంటావా? నువ్వు తక్కువ చేయకపోతే నేను ఇంకో మొగుడిని తెచ్చేసుకోనా? ఏందో తమాషా చేస్తున్నావు. చచ్చిపోతాడేమో టీం మెంబర్స్ ఆపండి బాబు. చచ్చిపోతాడు చచ్చిపోతాడు. రండి రండి. నీ బతుకు చెడా. నేను కూడా కంప్లైంట్ ఇస్తాను సార్. ముగ్గురు కలిసి కొడతారా సార్? మీరు కావాలని నన్ను కొట్టించాలని చేస్తారు సార్. అరే ఇవ్వరా, రిపోర్ట్ ఇవ్వరా. వాళ్ళు ఆపారు కాబట్టి లేకపోతే చెప్తారనమాట. ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గుంటకల్ నుంచి వచ్చాను మేడం. మీ పేరు? నా పేరు శివాని మేడం. శివాని. ఎందుకు వచ్చారమ్మా? నా భర్త మీద కంప్లైంట్ ఇద్దామని వచ్చాను మేడం. మీ భర్త మీద కంప్లైంట్ ఏంటమ్మా? అసలు ప్రాబ్లం ఏంటి? నెల రోజులు నాతో ఉంటాడు మేడం. నెల రోజుల తర్వాత నాకు అసలు కాంటాక్ట్ చేయడు. మరి నెల రోజులకి కాంటాక్ట్ అసలే అవ్వడు మేడం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా వస్తా వస్తా అంటాడు. అసలుకి రాడు మేడం. అవునా? అవును మేడం. అంటే ఎక్కడికి వెళ్తాడు అన్నట్టు అతను? నేను జాబ్కి వెళ్తున్నా, బయట విదేశాలకు వెళ్తున్నాను. బయటికి వెళ్ళి అక్కడ తీసుకురావాలి, పైసలు సంపాదించాలి అనేసి మోసం చేశాడు. నేను ఎందుకని ఆరాధిస్తున్నాను. ఆయన నా ఫోన్ కలుస్తుంది ఒకసారి కలవదు. ఏమన్నా చెప్తే అన్ని అబద్ధ మాటలే చెప్తారు, ఒకటి నిజమైన మాట చెప్పడు. ఎందుకో ఏంటి అని ఎక్కడ డౌట్ వచ్చింది అట్లా? ఫోన్ మాట్లాడుతూనే నాది హోల్డ్ లో పెట్టేసి ఆ అమ్మాయిది చేశాడు, కనెక్ట్ చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి వాయిస్ నాకు వినిపించింది. ఓహో, అక్కడ దొరికేశాడు. ఓకే 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 ఓకే. అలా అనేసి నేను ఆరాధిస్తే అతనికి సంగతి ఇట్లా పని బయటపడింది. కంప్లైంట్ ఇచ్చేద్దాం అనేసి ఇక్కడ ఈ రోజు వచ్చాను మేడం. అంటే మరి ఆయన అలా వెళ్తున్నప్పుడు నెల డ్యూటీకి వెళ్తున్నప్పుడు నేను మీతో వస్తాను, నన్ను తీసుకెళ్ళాను, ఇప్పుడు మీరు అడగలేదు? అడగలేదు మేడం. ఎందుకంటే డ్యూటీకి వెళ్తున్నారు అనేసి నేను నమ్మిన. పైసలు పంపించేవాడు నెలకి ఇంత అనేసి అడిగినప్పుడు నేను అందుకని డౌట్ రాలేదు నాకు. మిమ్మల్ని బాగా చూసుకుంటారు, మీకు ఏం నీడ్స్ ఉన్నా అవన్నీ కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేశారు. అందుకని నమ్మకంతో నేను అబ్జర్వ్ చేయలేదు. సడన్ గా మరి నెల తర్వాత ఫోన్ కాంటాక్ట్ ఎన్నిసార్లు చేసినా కూడా కట్ చేస్తుంటారు, లిఫ్ట్ చేస్తాడు, అబద్ధం చెప్తూనే ఉంటాడు. ఎందుకు ఇలా అంటే? అవి అబద్ధాలు అని ఎట్లా అనుకున్నారమ్మా? వాళ్ళ కాల్ లిస్ట్ లో నాకు బయటపడింది మేడం. కాల్ లిస్ట్ లో బయటపడింది. చెప్పండి బాబు, మీ పేరు? నా పేరు రమేష్. రమేష్. ఇందాక మీరు ఏదో అన్నారు కదండి? నేను ఆనందం చెప్పాను మేడం. ఆనందా రమేషా? రమేష్ సార్. రమేష్ ఆనంద. ఏందమ్మా, ఏం పేరు? భర్త పేరు తెలియదు? ఆనంద్ సార్. ఆనందేనా? ఆనందా రమేషా? ఆనందం సార్. ఆనందం సార్. ఆనందం అంట సార్. ఆనందం కూడా కాదు, ఆనందం అంట. ఆనందం. నువ్వు ఒక్కడవే ఆనందంగా ఉంటావా? అందరికి ఆనందాన్ని ఇస్తావా? అందరినీ ఆనందిస్తావు. ఆనందిస్తావు. ఎవరిమే? నా భార్య సార్. భార్యనేనా? ఇది మర్చిపోలేదు. ఏమైనా మీరు కంప్లైంట్ చేస్తుంది కదా? ఏం కంప్లైంట్ చేసింది సార్? నేనేం చేయలేదు. విన్నావు కదా ఇప్పటిదాకా ఏం కంప్లైంట్ చేస్తుంది? నీ ఫోన్ వేరే వాళ్ళతో ఇదిగా కాంటాక్ట్స్ లో ఉన్నావంట కదా, నిజమేనా? లేదు సార్, అట్లంతా ఏం లేదు సార్. అలాంటిది ఏం లేదా? లేదు సార్. చాలా అమాయకుడు ఉన్నట్టున్నాడు మేడం. అమాయకుడు నిందలేస్తుంది. కొంచెం గట్టిగా అడగండి సార్, నిజాలు అమంతకవే తనుకొని బయటకు వస్తాయి. అది మాకు తెలుసమ్మా. మరి మీ దగ్గర కూడా ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా? ఉన్నాయి సార్ ప్రూఫ్స్ నా దగ్గర. ఉన్నాయి. ఏమున్నాయండి? నా దగ్గర కాలేజ్ ఉన్నాయి, వాళ్ళిద్దరు కలిసి ఫొటోస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు అమాయకులేనా? మరి అవన్నీ ఉన్నాయంట, మార్ఫ్ చేసినాయి అవన్నీ? సార్ ఇవన్నీ అబద్ధాలు సార్. ఇవన్నీ అబద్ధాలే. నేనెందుకు ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో పెళ్లి ఎట్లా చేసుకున్నకైతే చెప్పండి. అట్టిగా నిందలేస్తుంది అమ్మాయి మీ మీద, అంతే. అంతే కదా సార్? ఇంకేం లేదు. ఇంకేం సార్, వాళ్ళు మంచిగానే చూసుకుంటున్నాను కదా సార్. నేను బాగా చూసుకుంటున్నారా? ఏం బాబు నకరాలు చేస్తున్నావు ఏంది? ఉన్న చేసిన సార్. ఏదో మజాక్ మాట్లాడితే మజాక్ అనుకుంటున్నావు ఏంది? మజాక్ నేనేం మజాక్ చేయలేదు సార్. మజాక్ చేయడానికి నాకెందుకు అవసరం చెప్పండి. మరి ఒక తల్లి ఇక్కడికి వచ్చేసి నీ గురించి రాంగ్ గా చెప్తా, అట్టిగా చెప్తుందా? టైం పాస్ చేయడానికి చెప్తుందా? ఇక్కడికి వచ్చి ఇంత కెమెరాల ముందు, ఇంత మంది ముందు, మా ముందు మా టైం వేస్ట్ చేయడానికి కూర్చుంటది ఆమె? నిజంగా బాధపడుతుంది కదా ఇక్కడికి వచ్చింది? లేదు సార్, అవన్నీ అబద్ధాలు సార్. అబద్ధమేనా? అంటే నీ పేరు కూడా అబద్ధమేనా? లేదు మేడం.
నిజమే మేడం. అంటే 2 పేర్లు పెట్టి మీ అమ్మ నిన్ను కన్నదా? అది ఎట్లా పెడతారు మేడం 2 పేర్లు? అదే మేము అడుగుతున్నాం నిన్ను క్వశ్చన్. నువ్వు మమ్మల్ని అడగడం కాదు, మేము మిమ్మల్ని అడుగుతున్నాం. కాదు మేడం, నా పేరు ఆనందం అని చెప్పాను. ఎవరితో చెప్పావు? ఇప్పుడు చెప్పాను కదా మేడం. నేను ఎవరితో ఆనందం అని చెప్పాను? నా భార్యతో చెప్పాను. నీ పేరేంటి? నా పేరు ఆనందం మేడం. రమేష్ ఫస్ట్ ఎవరు మరి? ఏమన్నావు? రమేష్ ఎవరు సార్? తెలియదు సార్ నాకు. స్టార్టింగ్ లో రమేష్ అన్నారుగా మీరు. ఏమో సార్ అట్లా అంత వచ్చింది సార్ పొరపాట్లో. ఎట్లా వస్తుంది పొరపాట్లో? ఎవరి పేరని అడిగితే పొరపాట్లో వస్తుందా? ఏం నాటకాలుగా ఉందా? అట్లేం లేదు మేడం. లేదు అని ఎవరు అన్నారు? అబద్ధం అండి అంటారు. పోషకున్నావా అంటున్నా. నీకేం తెలియదు, నువ్వు ఒక అమ్మాయి కూడా అంటావు అంతేనా? అంతే కదా సార్. రమేష్ ఎవరు ఆనంద్ ఎవరు తెలియదు సార్. నా పేరు ఆనందం సార్. ఆనందమే. రమేష్ ఎవరు నీకు తెలియదు? లేదు సార్. మరి నీ ఫోన్లలో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నామంట, ఏదో చేస్తున్నా అంటే ఇప్పుడు ఫోన్ కాల్స్ వస్తుంటాయి, మామూలు వేరే వస్తుంటాయి. ఫోన్ లో మాట్లాడినంత మాత్రాన వాళ్ళ దగ్గర నాకు రిలేషన్ ఉన్నట్ట ఏందమ్మా? వస్తుంటాయి ఫోన్స్. కలిసి ఫోటోస్ ఉన్నవి, ఫోటోస్ వీడియోస్ అన్ని ఉన్నాయి. న్యూడ్. ఎస్ మేడం. ఈ వయసులో నీకు న్యూడ్ వీడియో కాల్స్ కావాలా? నాదేం వయసు సార్, జస్ట్ 28 సార్. మరి ఆమెకి మీకేమ్మా ఆవిడేం చెప్పుకోవాలి? ఇక 16 చెప్పుకుంటుందా 18 చెప్పుకుంటుందా? కాదు మేడం, మీరు వయసు అంటే నేను ముసలోని అయినా లేదు కదా మేడం. అవలేదా అంటే నువ్వు? వయస్సు అనేది నీ బాడీని చూసి చెప్పాలా, నీ మనసుల్ని చూసి చెప్పాలా, నీ కోరికలు చూసి చెప్పాలా? మేడం మీరు ఏం మాట్లాడడం నాకు అసలు అర్థం కావట్లేదు మేడం. మీరు నీకు అర్థం అవుతుంది, మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నావు. నేను ఎందుకు చేస్తాను మేడం? మీరు మాట్లాడేది అసలు నాకు ఏదైనా మాట్లాడితే కొంచెం క్లారిటీ చెప్పండి మేడం. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా నా భార్య వచ్చింది, దేని కంప్లైంట్ చేస్తా ఉందో నాకు కొంచెం తెలియాలి కదా మేడం. దేని కంప్లైంట్ చేస్తుందంటే నువ్వు ఆమెతో సరిగ్గా ఉంటలేమంట, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావంట ఫోన్ లో. సార్ ఇప్పుడు పనుల మీద ఉంటాను, చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను, దాన్ని బాగానే చూసుకుంటాను కదా సార్. నేను ఎప్పుడైందమ్మా పెళ్లి మీది? 3 years అయింది సార్. 3 years అయిందా? 3 years అయింది. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ సార్. లవ్ అంటే ఎలా జరిగింది లవ్? మేము వెళ్ళేటప్పుడు నేను జాబ్ చేసేదాన్ని సార్. అప్పుడు నా వెంట తిరిగేవాడు, రోజు డైలీ వచ్చేవాడు. అలా నమ్మి రోజు రావడం వల్ల నేను ఏదో ఒక రోజు బుట్టలో పడిపోయినట్టు నన్ను బుట్టలో పడిపోయేసాను. అలా నమ్మించి ఇంకొక రోజు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒక రోజు పెళ్లి చేసుకున్నా మేడం. పెళ్ళైన తర్వాత ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేసిండి తతంగం మొత్తం? అంటే ఒక 2-3 months కే ఇలా స్టార్ట్ అయింది అంతే. 2-3 months కే? 2-3 months కే. 3 ఏళ్ళు వెనక తిరిగాడు, 3 నెలల్లో మొదలు పెట్టాడు. అంటే 3 నెలల్లో ముచ్చట అయిపోయింది కదా. అయిపోయింది. కొన్ని బ్యాక్గ్రౌండ్ మీరు 3 years తిరిగారు అన్నారు కదా, ఆయన వెనక అసలు ఏముంది, ఏం గతం అని ఏమి తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదా నాన్న? ప్రేమ గుడ్డిది అంటారు కదా మేడం. మీకే తెలుసు గుడ్డిదని. మీకు తెలిసే మీరే బోర్ల పడ్డారు. బోర్లో పడ్డాను. అంటే ప్రేమ అనేది గుడ్డిదని మీరు నమ్ముతారు? కనీసం పెద్దలు కూడా చెప్పలా. చెప్పలేదు మేడం. అలా చెప్పినా బాగుండేది. నేను ఏం మోసం చేసినా ప్రేమ గుడ్డిదే అని పెద్ద పెద్ద డైలాగులు ఎందుకు వాడుతున్నారు మేడం మీరు? పోనీ అమ్మా మీ ఎదురుగానే కూర్చున్నాడు కదా, ఏందో ఆ గుడ్డేందో ఆయనకి చెప్పంట కొంచెం. నీ ఫోన్స్ లో ఏమి ఆడవాళ్ళ ఫొటోస్ వీడియోస్ ఏం లేవా? ఉంటాయి, మామూలు వీడియోస్ ఉన్నంత మాత్రం వాళ్ళంతా నాకు రిలేషన్ ఉన్నట్ట. ఎన్ని ఫోన్ కాల్స్ చేశాను నీకు, ఒకసారైనా లిఫ్ట్ చేసి సమాధానం కరెక్ట్ గా చెప్పావా? మాట్లాడుతున్నావు కదా ఫోన్. బిజీగా ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు వర్క్ లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తుంటే మాట్లాడేదానికి అవుతుందా? అవును, సడన్ గా ఒక రోజు నేను ఫోన్ చేయగానే నువ్వు హోల్ లో పెట్టేసి నన్ను కనెక్ట్ చేసుకున్నావు కదా. అరే వాళ్ళు మా పని, ఇప్పుడు వాళ్ళు పనికి వచ్చేటోళ్ళు మాట మాటికి ఫోన్ చేస్తా ఉంటే పనికి వచ్చే వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఎందుకంటే నీకు డౌట్ రాకూడదు అని చెప్పేసి హోల్డ్ లో పెట్టాను నేను. డౌట్ రాకూడదు అనేసా? మీరు మాట్లాడుతున్నప్పుడు నేను నిన్నాను మొత్తం ఆ అమ్మాయితో ఏమేమి మాట్లాడారు. ఏమని నిన్నావు? మన ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నాము, ఇదంతా ఇప్పుడు చేసుకునే వాళ్ళకి ఎవరికి తెలియదు, మన ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నామని ఇంకొక అమ్మాయికి నువ్వు చెప్తాను. చాలా భ్రమ పడుతున్నావు తెలుసా నువ్వు. భ్రమపడాల్సిన అవసరం నాకేంటి? మరి అంతే ఉండేది. మరి ఇప్పుడు నువ్వు భ్రమలో ఉన్నావు. నువ్వు మాత్రం ఏం తప్పు చేయట్లేదు. నేనేం తప్పు చేశాను? నువ్వు మంచోడు అంటావు. మంచోనే కదా. ఇప్పుడు నేనేమన్నా చెడుదారులో తీసుకుపోయి లేకుంటే చెడుదారులో తీసుకొచ్చి సంపాదించేది ఏం లేదు కదా. ఇప్పుడు నువ్వు అంటే ఇష్టం అని చెప్పి నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత నేను మంచిగానే చూసుకోబోతున్నాను కదా, మళ్ళీ నా మీద ఎందుకు ఇంకా ఇప్పుడు నిందలు ఇవన్నీ కంప్లైంట్లు? మరి నేను ఫోన్ చేస్తే కరెక్ట్ గా సమాధానం నాకు ఎందుకు చెప్పవు? కనీసం ఇంటి వర్క్ లో ఉన్నాను, వర్క్ లో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు ఇంకేం నీకు నెల రోజు ఉంటావు, నెల రోజులు ఉంటావు, ఎక్కడికి వెళ్తున్నావు? పని చేస్తాను కదా మనకి డబ్బులు వచ్చేది. అవును, ఇలాగే 24 గంటలు ఇతనే మాట్లాడకైతుంది నాకు. ఇన్నాళ్ళు అదే పని చేసే నువ్వు పైసలు కావాలి, సంపాదించాలి, ఇంకా బాగుండాలని. ఎగ్జామ్ నేను పని చేస్తే పని మీద అంటారు, పని చేయకపోతే ఎప్పుడు చూసినా ఇంత ఉంటానే అంటారు. మరి ఎట్లా బతకాలి నేను చెప్పండి, మరి మీరే చెప్పండి. మరి నువ్వు బతకాలా ఆవిడని బతికిస్తున్నావా? మేడం ఇప్పుడు ఇప్పుడు డబ్బు లేకుంటే నా మొగుడు పనికి పోడు, ఎప్పుడు పని పాట లేకుండా ఇంటనే పంటాడు అని చెప్తా. పనికి పోతే అరే ఎప్పుడు చూసినా పని పని పని, పెండ్ల మీద ధ్యాస లేదని చెప్తా అంటారు. ఇక్కడ ధ్యాస లేనిది నీ పిల్లల మీద కాదు,
నువ్వు ఆవిడ మీద ధ్యాసను వదిలిపెట్టి ఇంకో ధ్యాసకి వెళ్ళినావు, అదే అర్థం అవుతుంది. నేనే తీసుకెళ్తాను మేడం, అది ఆ ధ్యాస మీదే ఉన్నాను మేడం నేను. పని అంటే అరే వెళ్ళే పని వేరే పని అన్నట్టు. అదే అది ఏం పనికి వెళ్తారు మీరు? నేను సార్ ఇది రియల్ ఎస్టేట్ సార్. రియల్ ఎస్టేట్ మీద ఎవరన్నా నెలలు బడి పెళ్ళాన్ని ఫ్యామిలీని ఇంటిని వదిలేటి ఎక్కడికి వెళ్ళేది మేడం. నేను ఏం మాట్లాడుతున్నా అసలు పని వర్క్ మేడం. ఏ దేశాలు అమ్మడానికి పోతున్నావు చెప్పు నాకు ఫస్ట్. ఏంటో మేడం మీరు చెప్పేది నాకు అసలుకి మీరు ఏం మాట్లాడుతున్నారు? తెలుగులోనే చెప్తున్నా, నీకు తెలుగులోనే అర్థం అవుతుంది. నెల రోజులు ఇంటికాడుండే నెల రోజులు ఏ దేశాలు అమ్మనికి పోతున్నావు చెప్పు. మేడం ఒక్క వర్క్ కాదు మేడం, చాలా ఉంటాయి మేడం. నాకు 24 గంటలు ఇప్పుడు దానికి ఏం కావాలో దానికి అంతా మొత్తం తెచ్చి పెట్టేసి పోతా, ఓకేనా? అన్నీ ఉన్నాయి, లేదని లేదు. ఇది లేదు ఇంట్లో అనేటట్లేం లేదు. ప్రతి ఒక్కటి 100% చూడండి, రూమ్ ఇంట్లో వచ్చి ప్రతి ఒక్కటి ఉంటాయి. 24 గంటలు పెళ్ళ వెనక కొంగు పెట్టుకుని ఉండలేం కదా మేడం. అవునవును, కరెక్ట్. ఉండలేవా, ఉంటావా, ఆల్రెడీ ఉన్నావా అనేది అన్ని కూడా బయటకు వస్తాయి. ఆనందం అన్ని వస్తాయి బాబు. మేడం మీరు ఏం మాట్లాడారు అసలు అర్థం కావట్లేదు మేడం. నువ్వు నవ్వుకుంటూనే ఎన్ని పనులు చేసావో, ఎన్ని పనులు చేస్తున్నావో అన్ని కూడా బయటకు వస్తాయి. ఎందుకు రావు ఆనందం? బాగా ఆనందిస్తున్నావు. ఇంకా ముందు ముందు కూడా ఆనందించేది చాలానే ఉంది మేడం. ఆనందం అని పేరు పెట్టుకుని తప్ప మేడం? ఎవరు తప్పన్నారు? చూసి ఆనందాలు అందరూ కూడా తెలుసుకుంటారు. అంటే అందరినీ ఆనందిస్తారంటే నేను కొంచెం ఆనందం అంటే కొంచెం ఆనందంగా ఉంటారు కదా, ఆనందిస్తుంటా. ఇంకా మంచి పేర్లు ఉన్నాయా? ఇంకా ఏదైనా సార్ ఒకటే పేరు సార్. ఇప్పుడు ఆనందం మంచి పేరు, ఇంకా మంచి పేర్లు ఉన్నాయా? చిన్నప్పటి నుంచి 2 పేర్లు విన్నాం, రమేష్ అని, ఆనంద్ అని. తెలియదు మేడం నాకు అది ఏదో అలవాట్లో వచ్చేసింది మేడం రమేష్ అనేది. అవునా? ఓకే, అలవాట్లో అంటే ఎన్ని అలవాట్లు ఉన్నాయి? ఏ అలవాటు లేదు మేడం. అది అంటే పేరు కొంచెం నాకు తొందరగా ఎగ్జాంపుల్ వచ్చేసింది మేడం నాకు. సార్ ఈయనేంది సార్ డబుల్ రోల్? అతనికే అనుకుంటున్నాడు. ఆనందని అది రమేష్ అని అన్న అంటాడు, అది ఎట్టో ఉట్టికొచ్చేసింది అంటాడు. తర్వాత మళ్ళీ తనే వేరేగా మార్చేస్తున్నాడు, డబుల్ రోల్. నేనెందుకు మారుస్తాను మేడం? అంటే మనిషి డ్యువల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఒకసారి ఈ క్యారెక్టర్ లో పోతాడు, ఒకసారి ఈ క్యారెక్టర్. అప్పుడే చూడండి కోపంలో మాట్లాడుతున్నాడు, అప్పుడు నవ్వుకుంటే ఆనందం అని మాట్లాడుతున్నాడు. అవును కదా. ఆయన గురించి కొంచెం గట్టిగా ఉంటది. ఆనందం అనేది ఆనందంగా ఉంటది. అమ్మ ఇంట్లో కూడా ఇంతేనా? ఆయన ఇంతే సార్. ఆనందం రమేష్ 2 క్యారెక్టర్లు ఆనంద్ అలానే ఉంటారు సార్. క్యారెక్టర్ విధంగా చెప్తున్నా. అదే సార్, ఆనంద్ అనే పేరులో ఉన్నంత వరకు బానే ఉంటున్నాడు. ఎప్పుడైతే ఇంకొక క్యారెక్టర్ పక్కన వాళ్ళకి తెలిసిపోతుందో ఆటోమేటిక్ గా మనిషి చూపిస్తుంది. మేడం మీరు ఏం మాట్లాడుతున్నారు మేడం? మంచిగానే ఉంటాను మేడం నేను. నా దగ్గర 2 మైండ్స్ లేవు మేడం. సరే చూద్దాం, ముందు ఒకటే మనసు మేడం. మనసా? చూద్దాం. మనసు ఒకటే. అవును మేడం. కానీ అందులో ఎంతమంది మనుషులు? గదులు 4 గదులు ఉంటాయి. అది గుండెలో ఉండే 4 గదులు ఉన్నాయి. సార్ ఏం మాట్లాడుతున్నారు? గదులు అంటారు, ఎన్ని గదులు, ఎంతమంది ఉన్నారు? ఎట్లా సార్ నాకు అసలు అర్థం కావట్లేదు సార్. ఏమ్మా ఈయనకి ఇంకా ఇలా ఫోన్లు ఎత్తకపోవడము, మీకు రిప్లై ఇవ్వకపోవడం ఇలాంటివే ఉన్నాయా? మీరు ఆల్రెడీ చెప్పారు ఏంటంటే ఫోన్ కాల్స్ అధికంగా మాట్లాడుతున్నాడని. ఇంకొకటి న్యూడ్ వీడియోస్, న్యూడ్ ఫోన్ కాల్స్ అని కూడా చెప్పున్నారు. అవన్నీ మీరు ప్రత్యక్షంగానే చూశాను అన్నారు. ఇవే కాకుండా ఇంకా ఈ ఆనందానికి ఇంకా వేరే ఉన్నాయమ్మా? ఉన్నాయేమో మేడం, నేను ఇంకా అంతవరకు అబ్జర్వ్ చేయలేదు. ఇంకా ఈయనతో నేను చేయలేను. అంటే తాగుడు అవి కూడా ఉన్నాయి మేడం. తాగుతుంటాడు, చేస్తాడు, స్మోకింగ్ చేస్తాడు, కాలుస్తుంటాడు మేడం నన్ను. నిన్ను ఇది కూడా ఉందా? ఈ ఆనందం కూడా ఉందా సార్? అంటే ఆస్ట్రే అనుకుంటున్నాడు. అదే ఈ ఆనందం కూడా ఉంది సార్. ఇప్పుడు ఆమెకు ఆనందాన్ని ఇస్తున్నావా? కాల్చి నువ్వు ఆనందపడిపోతున్నావా? బాబు ఏంది బాబు మాట్లాడేది? ఏంది ఎదురుగా కూర్చొని ఆమె చెప్తా ఉంటే ఏందన్నట్టు? నేను ఎందుకు కాలుస్తాను మేడం వాళ్ళకి? కావాలంటే చూపిస్తాను మేడం కాల్చినది కూడా. ఏంది నకరాలు చేస్తున్నావా? నవ్వుతూ మాట్లాడుతుంటే ఏదో నవ్వుతున్నా అంటే మనం కూల్ అవుతామా? ఏం చేసినా సార్ నేనేం చేయలేదు సార్. నేను అసలుకి వాళ్ళకి ఏం చేయలేదా? ఏంది అమ్మాయి కాల్చుతావా? అమ్మాయిని నేనెందుకు కాల్సాను సార్? నా భార్య నేనెందుకు కాల్సాను సార్? ఏందమ్మా సాక్ష్యం ఉంది సార్, చూడండి సార్. కావాలంటే చూడండి సార్. చెక్ చేస్తాం. కాల్చారు సార్, ఇంకా మానలేదు కూడా పాపం గాయం ఆ అమ్మాయికి. మేడం అది గోడ ఏదో తరుచుకునింది మేడం. అది నేను కాల్చడం కాదు. అయ్యా గోడ గీరుకున్న దానికి కాల్చిన అది దానికి నడిచేటప్పుడు గోడ ఏదో తరుచుకునింది మేడం. నీ తెలివి ఎలా తెలుసా? అలాంటి సిచ్యువేషన్స్ అయితేనే అక్కడ కాలిస్తేనే ఏదో ఒకటి చెప్పొచ్చు అని నువ్వు ప్లాన్డ్ గా చేసినావు. మేడం నేనెందుకు ప్లాన్ చేస్తాను మేడం? నేను ప్లాన్ చేసి నాకేం అవసరం చెప్పండి మేడం. ఇప్పుడు వాళ్ళు కాలిస్తే నాకేం వస్తుంది? ఆనందం వస్తుంది. ఆనందం పెట్టుకున్నావు కదా పేరు. సార్ ఆనందం పేరు పెట్టుకుంటా వాళ్ళు కాల్సిన కాలం వచ్చేస్తుంది. అయ్యో నువ్వు ఆనందిస్తావు కదా అన్ని. నిజంగా మేడం మీరు అలా మాట్లాడదండి మేడం. నాకు ఎందుకంటే నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. అరే ఇప్పుడు నీకు ఆనందంగా అలాంటివన్నీ లేదా? నేను చేయను మేడం. కాదు ఇప్పుడు నీకు ఆనందంగా లేదా? నేనెందుకు ఆనందపడతాను మేడం? ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వచ్చారు అనవసరంగా నా మీద ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి మాట్లాడడానికి వస్తే నాకు కొంచెం బాధగా ఉంటుంది. ఒక్క సెకండ్ నువ్వేమన్నావు ఇప్పుడు?
అక్కడ ఉండేది ఒక అమ్మాయి కదా, వీళ్ళంట. అక్కడ నాకైతే ఎవరు కనిపించదు. మేడం వీళ్ళు అంటే నా భార్య మేడం. వీళ్ళు అంటే అర్థమైంది బాబు, ఒక్కరు కాదు, ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు. మేడం మీరు చిన్న చిన్న దానికంటే ఇట్లా పట్టుకుంటే ఎట్లా మేడం? అట్లా కాదు మేడం. పాయింట్ అవి భలే ఉన్నావు నువ్వు. ఆడ నాకైతే ఒక మనిషి కనిపిస్తుంది, ఇందాక నుంచి వీళ్ళు అన్నాడు. ఎట్లా అన్నావు మేడం? ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగామనుకోండి, నేను ఏదో బై మిస్టేక్ లా అనేసానండి అంటాడు. అది కదా మిస్టేక్ కాదు మేడం, వీళ్ళు అంటే మాకు రెస్పెక్ట్ మేడం అంతే. వీళ్ళు అంటే రెస్పెక్ట్ కాదు, ఆడవాళ్ళ మీద ఈ నవ్వు వెనకాల ఏదో రహస్యం ఉందని అనిపిస్తుంది నాకు. నేనే రాసింది దాచి పెడతాను సార్. వీళ్ళు మంచోని అని సార్. ఒకటి చెప్పు. మా ఊర్లో ఎవరు పోయి అడిగినా కానీ ఆనందం అనేటువంటి మంచోనే అంటారు. అవునా? అవును. అంటే ఈ నవ్వు వెనకాల రహస్యం ఒకటి ఉంది, వీళ్ళు అనడం దాంట్లో రహస్యం ఉంది. ఆనంద్ రమేష్ అనే పేర్లో కూడా రహస్యం ఉంది. ఇది నాకు అనిపిస్తుంది మేడం. మేడం మీరు ఎన్ని లాజిక్ మేడం, అన్ని అబద్ధాలు మేడం. అబద్ధాలా? మన అబద్ధాలు సార్ నేనే అబద్ధాలు చెప్పేస్తున్నానంట. సరే నిజాలేందో మనకు తెలుసు కదా సార్, నిజాల్ని మనం తెలుసుకుందాం. కాదు సార్, నిజాలని మనం తెలియజేద్దామా సార్? ఖచ్చితంగా. వీళ్ళకి తెలియని నిజాల్ని మనం తెలియజేద్దాం సార్. చెప్పాలా? రమేష్ ఆయన ఆనందం వెనకాల దాగి ఉన్న ఏమున్నాయి సార్? నాకేముంటాయి సార్? సో మీరు ఆనందమే అంటారు. అవును సార్. రమేష్ అని అన్నారు. ఎస్ మేడం, ఇదేదో ఉంది మేడం. నేను పిలుస్తాను సార్. మన వాళ్ళు 3 రోజుల నుంచి ఎంఐ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత టీం మెంబర్స్ మొత్తం కూపీలాగారు సార్. మొత్తం వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మనం ఈయన పెళ్లి చేసుకున్న ఇంకొక భార్య ఉంది, సుజాత అని ఉంది, ఆమెను పిలుద్దాం సార్. ఓకే, వస్తుందండి. మీకు తెలుసో తెలీదో, మీకు షాకింగ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు సుజాత అనే ఆమె వస్తుంది. మా సుజాత రండి మా. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. మా నీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరో తెలుసా? తెలియదు మేడం. తెలియదా మీకు? బాబు ఆమె ఎవరో తెలుసా? అబ్బా ఏమైంది? హెడేక్ అవుతుందా? ఆనందానికి ఫీలింగ్ ఏదో వచ్చినట్టు. ఏమైంది? నవ్వకండి సార్. నేనేం నవ్వుతాను సార్? ఆమె ఎవరో చెప్పండి, అడుగుతాను సమాధానం చేయండి. ఒక నిమిషం సార్, బుక్ ఓపెన్ చేయాలి కదా. బుక్ ఓపెన్ చేస్తాను జరా అండి మైండ్ లో. మేడం ఏ బుక్ లేదు మేడం. లేదు, అది ఇందాక నుంచి లేదు లేదు ఏం లేదు అనుకుంటూనే ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఇంకా నీకుగా నువ్వు చెప్తే బాగుంటది. ఆమె ఎవరు? తెలిసిన వాళ్ళు మేడం. నేను తెలిసిందన్నా. ఎప్పటి నుంచి తెలిసేటి? అది ఎప్పటి నుంచి తెలుసు? నేను తెలియదు, నీకు ఎప్పటి నుంచో తెలిసిందన్నా. ఇదెవడు కట్టాడురా మరి? వాడు బయట వచ్చి కట్టాడా? అది అది ఎవడు కట్టాడు ఇది? చెప్పు. పక్కింటోడా, ఇరిగింటోడా, పొరిగింటోడా? తెలిసిందన్నా? రోడ్డు మీద బజార్ దన్నా? ఆనందం తల కిందకేసుకొని కూర్చున్నావు. అడిగే మాటలు చెప్పు మేడం. రమేష్ మా ఆయన పేరు. మీ ఆయన పేరు రమేష్? అవును మేడం. మా ఈవిడెవరో తెలుసా మీకు? తెలియదు మేడం. ఆవిడ శివాని అని మీ ఆయనకి భార్య. అవునా? నిన్నే అడుగుతుంటా, మంటి బొడ్లాగా మహం వేసుకొని చూస్తున్నావు. వీళ్ళు ఎందుకు పిలిచారు సార్? వీళ్ళని ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళని అంటే నువ్వు చేసే పనులన్నీ మేము చూసుకుంటా కూర్చోవాలా? ఇలాంటి ఎంతమందిని అమ్మాయిలను మోసం చేస్తావు సార్? నేనేం మోసం చేస్తా సార్? పెళ్లి చేసుకున్నాను. ఎంతమందిని చేసుకుంటావు పెళ్లి? ఇద్దరు అయినారు సార్. ఇద్దరు అయినారు. ఇద్దరిని పెళ్లి చేసుకుంటావు. నీకు తెలుసా అమ్మా ఈమె పెళ్లి చేసుకున్నది? తెలియదు సార్. నీకు తెలుసా ఈయన పెళ్లి చేసుకున్నది? తెలియదు సార్. అవును సార్. నా ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు పిలుచుకొచ్చి పెట్టుకుంటే నా ఫ్యామిలీ ఇదైపోయింది కదా సార్. నేను ఉండలేదు సార్, వెళ్ళిపోతాను సార్ నేను. కూర్చోయ్యా, కూర్చో కూర్చో. ఏడికి పోయేది? కూర్చో. కాదు సార్, నాకు తెలియకుండా వీళ్ళు ఎట్లా సార్ వీళ్ళు వస్తారు? నీకు తెలిసి తీసుకురావాలా? తెలిస్తే నువ్వు వస్తావా ఇడికి? మరి సార్ నిజంగా సార్ ఇది చాలా మోసం సార్. ఇది ఏ మోసం? కాపురాలు కూలిపోతాయి సార్. ఇక్కడ కాపురాలు కూలిపోతాయి మేడం. కాపురాలు అంట సార్. కాపురాలు కూలిపోతాయంట. చెప్పి ఇంకెన్ని కాపురాలు కట్టినవి ఇట్లాంటి? మేడం ఏదో ఆ రోజు సిచ్యువేషన్ డిమాండ్ అయింది, చేసుకున్నాను. పనికి వస్తా ఉండ్రి. అంటే ఇంకా వాళ్ళంటే నాకు ఇష్టం. ఎంతమందిని చేసుకొని మోసం చేస్తావు నువ్వు? ఎంత మందిని చేసుకొని మోసం నువ్వు చేస్తావు? ఆడపై కూర్చో, నువ్వు ఆడపై కూర్చో, ఆడపై కూర్చో, ఆడపై కూర్చో. అవన్నీ కాదు కానీ ఆడపై కూర్చో. నువ్వు ఎందుకు లేకొస్తున్నావు? నువ్వు దామ్మా దామ్మా కూర్చో, అడుగుదాం. కూర్చోదాం. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నా. అంటే నాకు తెలుస్తుందనా? తెలియద్దా? ఏమైంది? నీకేం తక్కువ చేసినా నేను? తక్కువ చేయకపోతే అంటే తక్కువ చేయకపోతే ఇంకో పిల్లని తెచ్చేసుకుంటావా? నువ్వు తక్కువ చేయకపోతే నేను ఇంకో మొగుడిని తెచ్చేసుకోనా? అది చెప్పు. కరెక్ట్ చెప్పు బాబు. నువ్వు అలా పోతే నేను ఇంకోటి నెల తెచ్చుకోనా? కాదు మేడం, ఇప్పుడు ఆడోళ్ళకి వేరే మొగోళ్ళకి వేరే కదా మేడం. ఇప్పుడు మొగోడు ఎన్ని పెళ్లి కానీ 4 పెళ్లి కానీ చేసుకున్నా ఏం తప్పు ఏం లేదు. ఆడ ఏమో ఎక్కడ రాజ్యాంగంలో విన్నారా మేడం? ఆగండి ఆగండి, ఆగు బాబు. హలో, ఇదిగో నీ పెళ్ళాల నీ పెళ్ళాల గురించి మాట్లాడుతూ నీ పెళ్ళాల మీద ఎవరి మీద ఎగురుతున్నావు? నేను ఎవరి మీద ఎగరలేదు మేడం. మీరు మాట్లాడుతుంటే వాళ్ళు వేరే పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. వాళ్ళు ఇప్పుడు చెప్పండి, వేరే పెళ్లి చేస్తారా? మీరు చేయలేరు కదా మేడం. ఆపు నోరు. అది ఇంకోటి చేసుకుంటే ఏమవుతుంది? రంగుతనం అవుతుంది.
నోరు తగ్గించానా? ఆగు. సార్కి చూసుకుంటూ ఇప్పుడు అన్నావు చూసావా, 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, 5 పెళ్లిళ్ళు చేసుకో. సార్ నేను చెప్తాను నీకు. చెప్పు. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు నేను చెప్తా. మీ పేరు ఆనందమా, రమేషా, లేకుండా ఫ్రాడా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని మోసం చేశారు, 2ని మోసం చేశారు. ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా? బైగామి అని ఒక సెక్షన్ ఉంటుంది, సెక్షన్ 494. ఆ సెక్షన్ కింద జైలుకి పోతావు, కట్టకట్టాల వెనకాల పోతావు. ఎంత పెద్ద మోసం చేసినావు తెలుసా నీకు? ఆడపిల్లల జీవితాలంటే ఏదైనా ఆట వస్తువు అనుకుంటున్నావేంది? బొమ్మలాట అనుకుంటున్నావా? కాపురాలంటే ఏదైనా కాగితాలు అనుకుంటున్నావేంది? కొంచెమన్నా ఉందా? సెన్స్ తో మాట్లాడుతున్నావా? నవ్వుతూ మాట్లాడుతున్నా అమ్మాయి కూడా అనుకున్నా మేడం. సరే, ఇంకా ఇందాక ఒక పదం తీశారు సార్. ఆడవాళ్ళకు ఒక రూల్ ఉంటుంది, మగవాళ్ళకు ఒక రూల్ ఉంటుంది. ఆడవాళ్ళు ఇంకో పెళ్లి చేసుకోకూడదు, మగవాడు 4 పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు అన్నారు సార్. రాజ్యాంగాలు కూడా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావా? ఏం తెలుసు నీకు రాజ్యాంగం గురించి? ఎవరు నీకు చెప్పింది 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకోవాలని? విధవ ఎవరు చెప్పింది నీకు 4 పెళ్లిళ్ళు చేసుకోవాలని? ఎక్కడ రాస్తుంది చూపించు నాకు. కాదు సార్, వాళ్ళు ఇష్టపడి వాళ్ళు చేసుకున్నారు. ఒక్క పెళ్ళం మంచాల్లో ఉన్నా కూడా ఆ పెళ్ళం చచ్చిపోయేదాకా నువ్వు పెళ్లి చేసుకునే వీలే ఉండదు తెలుసా ఆ విషయం నీకు? ఐదర్ ఆ వైఫ్ కి డివోర్స్ అన్నా కావాలి, లేకపోతే ఆమె చనిపోయే ఉండాలి మేడం. ఇలా చేస్తేనే నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. నేను ఏం మోసం చేయలేదు సార్, వాళ్ళు కానీ ఓకే అన్నారు కాబట్టి. అట్లా కాదు, నువ్వు 2వ పెళ్లి చేసుకుంటే మొదటి భార్యకు తెలుసా? తెలుసు సార్. 2వ భార్యకు చేసుకున్నావు, మరి ఆమె కన్నా తెలుసా మొదటి పెళ్లి చేసుకున్నావని? ఇది తెలిస్తే వాళ్ళు చేసుకున్నట్టు వాళ్ళ నిన్ను. సార్ ఇంకా ఒక పెద్ద డౌటే ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడేది చూశాను, న్యూ ఫోటో చూశాను అని ఏదో చెప్తూ ఉన్నారు కదా. మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ వినిపించింది అన్నారు చూసారా, అది ఈవిడదేనా అండి? కాలేదు. అందుకే అన్నా కాలేదు, వాయిస్ కాలేదు, బాడీ అవ్వలేదు. సార్ ఇప్పుడు మీ పర్మిషన్ ఉంటే ఇంకో ఆవిడని కూడా పిలుస్తారు. ఖచ్చితంగా పిలుస్తాం మేడం. సార్ ఈయన జీవితంలో సుజాత, శివానీనే కాకుండా మాధవి అనే ఆమె ఉంది సార్. అవును సార్, పిలుద్దామా? అమ్మా మాధవి, ఇక్కడ కూర్చునే 2 ఎవరో తెలుసా? తెలియదు మేడం. ఇక్కడ కూర్చున్న ఆయన రాజు, మా ఆయన. రాజు? అవును మేడం. మేడం, ఈమెకి రాజు, ఈమెకి రమేష్, ఈమెకి ఆనంద్. మనిషి మాత్రం ఒక్కడే సార్, మనిషి మాత్రం ఒక్కడే. ఈ ముగ్గురికి ఆయన మొగుడు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ పెళ్ళి? 3 years అయింది సార్. మీది 5 years అండి. మీది 4 సంవత్సరాలు. 3, 4, 5 అంటే సంవత్సరానికి ఒక పెళ్లి చేసుకున్నాడు. సంవత్సరానికి ఒక పెళ్లి. సార్ ఒక మాట, ఇల్లు కట్టడానికి 1 సంవత్సరం అంటారు చూసారా, సంవత్సరంలో ఒక్కొక్క కాపురం కట్టేసుకున్నాడు. కాపురాలు ఇప్పుడు కూలిపోతాయి ఖచ్చితంగా. 3 ఇల్లులు కట్టిండు, 3గురితో సంసారం చేస్తున్నాడు, 3 భార్యల ముద్దుల మొగుడు. ఆనంద్ గారు 3గురిని ఆనందింప చేస్తున్నారు. మాట్లాడు. ఏం మాట్లాడతారు కాదు సార్, వాళ్ళు పిలిచి వీళ్ళని ముగ్గురిని మాట్లాడడానికి సిగ్గట్లేదా? నీ మొహాలు సిగ్గట్లేదా? నాకెందుకు సిగ్గు? నాకెందుకు సిగ్గు? చేసుకున్నాను, ఆనందిస్తున్నాను, ఆనందపరుస్తున్నాను. ఏం ఆనందిస్తున్నావు? సంవత్సరానికి ఒకరిని పెళ్లి చేసుకుని ఆనందిస్తున్నావా? సంవత్సరానికి ఒకరిని పెళ్లి ఏం తక్కువ చేశాను నేను? నువ్వు తక్కువ చేయకపోతే ఇంకోటి నేను తెచ్చుకోవచ్చా? చెప్పు, నేను ఇంకోటి తెచ్చుకోనా? నువ్వు సంవత్సరానికి ఒకరిని తెచ్చుకుంటే నేను ఒకరిని తెచ్చుకోనా? చెప్పు. తెచ్చుకుంటావు అట్లయితే తెచ్చుకో. తెచ్చుకోవడం కాదు, నువ్వు చేసిందేటి సిగ్గుమాలిన పని, సిగ్గుమాలిన పని. నేను దొంగతనం చేయలేదు, ప్రతి మగోడు వాళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళు చేసుకున్నాను మేడం. నువ్వు దొంగతనం చేయలేదు, లంగతనం చేస్తున్న వీడా. లంగతనం ఎందుకు మేడం? తాళి కట్టాను మేడం. దాన్ని ఏమంటారు మరి? ఇప్పుడు పెళ్లి చేసుకోకున్నట్లా వాళ్ళు అనుభవిస్తే అది తప్పు. అంటే 3 ముళ్ళు వేసుకున్నారు, 3 ముళ్ళు 3గురితో వేసిండు. కాదు, పేర్లు మార్చి పెళ్లి చేసుకున్నావా? సిగ్గు అనిపించలేదా నీకు? అట్లా మీ 3మేనా? ఎంతమంది ఉన్నారో నీకు? చెప్పు, మేము కూడా అట్లనే మార్చుకోవాలా మొగోళ్ళని? మరి చెప్పు. మరి ఏది మార్చుకుంటావు? ఆనందం, రమేష్, రాజు ఏంది బాబు నాటకాలు ఆడుతుండే? నాటకాలు ఆగండి. ఆయన కండిషన్ ఏంటి మేడం? ఇప్పుడు రాగానే నేను ఆనందిస్తున్నా, ఆనందింపజేస్తున్నా అని ఇన్ని మాటలు మాట్లాడాడు. వీళ్ళు ఇక్కడ వచ్చి కూర్చోగానే ప్లేట్ ఫిరాయించి ఇప్పుడు ఏడుస్తున్నాడు ఏంటండి? నాటకాలు అండి, నాటకాలు. మేడం నాటకం ఏం లేదు మేడం. లేకపోతే నువ్వేమన్నా అపరిచితుడు అనుకుంటున్నావా, లేకపోతే కృష్ణుడు అనుకుంటున్నావా? ఊర్లకు ఒకళ్ళని పెట్టిండ్రా? ఎట్లా మిమ్మల్ని అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు ఈ ముగ్గురిని? ఏమే చెప్పినట్టు నెలకోసారి కనిపించట్లేదు అంటుంది సార్. మాకు నెల రోజులు కనిపించాడు మేడం. మాకు కూడా ఈ రోజుల్లో పెళ్లి చేసుకొని ఒక్కలతో సంసారం చేయడం చాలా కష్టమైన రోజుల్లో మేడం. ఎందుకంటే ప్రతి దాని ధర, హౌస్ రెంట్ కానీ, ఇంట్లో యూజ్ చేసే రేషన్ కానీ, బయట ఏదైనా కూడా సిలిండర్, గ్యాస్ ఏదైనా కానీ అన్ని పెరిగిపోయిన ఈ రోజుల్లో ఒక్క కాపురం నిలబెట్టుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు జనాలు. అలాంటిదినే 3 సంసారాలు మెయింటైన్ చేస్తున్నాడంటే అసలు ఏంటి?
సునాయాసంగా చేసేస్తున్నాడు, ముగ్గురిని చేసుకున్నాడు. వాళ్ళ ముగ్గురికి నేను ఏమి తక్కువ చేయలేదు సార్. అదే ఎలా చేయట్లేదు బాబు? చేయను మేడం, మీరు తక్కువ చేయను మేడం. ముగ్గురిని మంచిగా చూసుకోపోతా. నువ్వు చూసుకుంటావు, నువ్వు ముగ్గురిని కాకుండా 300 మందిని చూసుకుంటావు. ఆ ముగ్గురు చెప్పాలి, ఆ మాట ఆ ముగ్గురు చెప్పాలి బాబు. ఒక ఇద్దరు చేసుకో, 5గురు సరిపోతారు. ఒక ఇద్దరు చేసుకో, వాళ్ళని కూడా చూడు, 5గురు సరిపోతాంగా. ముచ్చటగా 3 అయ్యారు, ఇంకొక ఇద్దరు చేసుకో, 5గురు అవుతారు. నీ మొఖం తగలెట్ట, నీ మొఖానికి నవ్వు ఒకటే తక్కువరా. ఒకరికి తెలియకుండా ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఎంతమందిని మోసం చేస్తావరా ఎద్దవా? నీ బతుకు చెడా. మీకు ఎలా పరిచయం అయిందండి ఈయన? సార్ నేను జాబ్ చేస్తున్నాను సార్ ఆఫీస్ లో. అతను అక్కడికి వచ్చాడు, అతను కూడా అట్లా పరిచయం అయింది, మాట్లాడుకుంటా పరిచయం అయింది. తర్వాతకి ప్రేమ అన్నాడు. సరే అని చెప్పి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్తా అంటే ఏం వద్దులే, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అన్నాడు. సరే అని చెప్పి మేము ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం. ఆ సిచ్యువేషన్ వచ్చింది, పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాక 2 months వరకు బాగానే ఉన్నాడు. ఇంకా తర్వాతకి బయటికి పోతాను, ఇంకా డబ్బులు కావాలి కదా మనం ఉండడానికైనా దేనికైనా కావాలి కదా అని చెప్పి పోయిండు బయటకి. పోయిన తర్వాతకి పోయిన రోజు బాగానే ఫోన్ చేసి మాట్లాడడం, ఒక 1 week మాట్లాడడం మంచిగా ఉంది. తర్వాతకి ఇంకా ఫోన్ అసలు ఇంకా ఎత్తకపోవడము, నాది ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టడము, ఇవన్నీ చేస్తున్నాడు. ఏమైంది, ఎందుకు ఇట్లా? ఎప్పుడన్నా ఒకసారి అతనికి గుర్తుకొచ్చినప్పుడు చేసేవాడు, చేసి ఒక 2 నిమిషాలు మాట్లాడి వెంటనే మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఏదైనా చెప్దామన్నా కూడా వెంటనే మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తాడు. వినేవాడు కాదు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పి పెట్టేస్తాడు. చెప్పి పెట్టిస్తాడు అంతే. అన్ని సరుకులు అంతా చూడడం కరెక్టేనా? అన్ని చూస్తాడు సార్, కానీ నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎక్కడున్నావు ఏంది అని అడిగే లోపలే కథం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తాడు పక్కకి. ఇంకా మళ్ళీ ఇంకా ఎత్తాడు. ఇంకా 1 week వరకు 1 month అయినా కూడా మళ్ళీ ఫోన్ చేయడు. ఆయనకు చెయ్యాలి అనిపించినప్పుడే చేస్తాడు. ఏమైంది, ఎందుకు చేయట్లేవు అంటే నేను బయటికి వెళ్ళిపోయినా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అక్కడ సిగ్నల్ లేవు, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇది అది అని చెప్తాడు. ఏదో ఒక కారణం అయితే ఎతుకుతాడు. ఒక్క నిమిషము సార్, ఈ శివాని దగ్గర ఏ 2 months శివాని దగ్గర ఏం జరిగిందో సేమ్ ఆమె దగ్గర కూడా అదే స్టోరీ సార్. మరి ఈవిడ్ని అడగాలి, సుజాత గారిని అడగాలి. సుజాత గారు మీకెలా పరిచయం అయ్యారు? అదైతే అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. మా అమ్మ నాన్న చూసిన సంబంధం, అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా సంబంధం వచ్చింది, నన్ను చూపించారు, చేసుకున్నాం మేడం. మామూలుగా అరేంజ్ మ్యారేజ్. బాబు కూడా పుట్టాడు, 3వ సంవత్సరం బాబుకి ఇప్పుడు. అయితే ఈమె అసలు రావట్లేదు అనమాట. ఈ మధ్య రావట్లేదు. ఏమి అని అడిగితే నేను క్యాంపులకు వెళ్ళాలి, డబ్బులు ఇవ్వద్దా, బాబుని చూసుకోవద్దా, చదివించద్దా, ఇవన్నీ సొల్లు చెప్తుండు. ఏంటి అని నాకు కూడా అర్థం. మీరు ఫోన్ చేసేదాకా కూడా నాకైతే తెలియదు మేడం. అసలు వీళ్ళిద్దరితో ఉంటున్నాడని కూడా నాకు తెలియదు మేడం. బాబుతో నేను వస్తాడు అంటున్నాను, ఎప్పుడైనా ఫోన్ పే చేస్తుంటాడు డబ్బులు అంతా తప్ప నాకు ఎలాగని తెలియదు మేడం. సర్లే ఏదో జాబ్కి వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. మీకు కూడా సర్ప్రైజ్. అవును మేడం. ఏమా సుజాత, మీరు పెద్దలు కుదిర్చిన పెళ్లి అన్నారు, సంతోషం. ఇంకా ఎకానమిక్ గా ఎట్లా ఉందమ్మా? మాకేం లేదు మేడం, మేము మామూలుగా పేద కుటుంబం నుంచి వచ్చినాము. ఆయనకి ఇల్లు ఉండేదా, కొన్ని సొంత ఇల్లు ఉందా? ఆయనకి ఏమీ లేదు మేడం. నేను ఇష్టపడి సరే బాగా చూసుకుంటాను, నాకు ఎవరు లేకపోయినా బాగా చూసుకుంటానని మా అమ్మ నాన్న ఒప్పించి పెళ్లి చేస్తున్నారు మేడం. అవునా, మీరు ఉండేది అద్దింట్లోనే? అద్దింట్లోనే. ఏమో నువ్వుమా? నేను కూడా అద్దింట్లోనే ఉంటాను. మా శివాని మీరు? మేము కూడా అద్దింట్లోనే ఉంటాం. సో ఈయన ఏంటంటే సార్, ఒక ఇల్లు తీసుకోవడం, ఒక అద్దె కట్టేసేయడం, ఒక మనిషిని అక్కడ ఉంచేయడం, ఆయన సుఖం కోసం తాళి కట్టడం, ఆ ఇంట్లో ఒకరిని పెట్టడం, అద్దె కట్టడం, వాళ్ళ బాబు తినడానికి సరికేసేస్తాడు. తర్వాత అటు బోరు కొడితే ఇటు బోరు కొడితే అటు. అట్లా ఆటలాడుకుంటున్నాడు ఆడోళ్ళ జీవితాలతోటి. సార్ వాళ్ళు ముగ్గురు ఇష్టపడి చేసుకున్నారు సార్, ముగ్గురిని చేసుకున్నాను. అంటే ఇష్టం ఒకళ్ళ మీద ఉంటది కానీ ముగ్గురు మీద ఉంటదా? చేసుకున్నాను సార్, ముచ్చటగా 3 పెళ్లి చేసుకున్నాను సార్. నేను చెప్పు చేసుకున్నావా పెళ్లిళ్ళు? ఫస్ట్ పెళ్ళైనా చెప్పినావా, నాకు చెప్పినావా? నువ్వు అడిగినావా? అడగలేదు. ప్రేమ అంటే ఓకే అన్నావు, చేసుకున్నాను. ఎందుకు అడుగుతాను? అడగలేదు వాళ్ళు. అమ్మ మాధవారి ఒక నిమిషము. ఇప్పుడు నువ్వేమన్నావు, నీకు అడిగి పెళ్లి చేసుకోవాలా? కనీసం నువ్వు ఆవిడ వెనకాల పడ్డావు బాగుంది, ప్రేమించాను అన్నావు బాగుంది, పెళ్లి చేసుకున్నావు అన్నావు బాగుంది. తల్లిదండ్రులకు చెప్పుకునే అవకాశమైన ఇచ్చావా నువ్వు? అట్లా ఒక్క అవకాశమైన ఇచ్చావా? వద్దొద్దు, మీ తల్లిదండ్రులకు మాకు చెప్తే మన పెళ్లికి ఒప్పుకోరు కాదు అక్కడ. ఒకవేళ చెప్తే నీ బ్యాక్గ్రౌండ్ కథ తీస్తారని నీ బాధ. అప్పుడు నేను ఆనందింపలేను కదా. ఏంది మేడం నాకు నసా? నువ్వు చేసేది సినిమానా? ఇలాంటి జైలుకి వెళ్తే నసానా ఫసానా అంత తెలుస్తుంది. జైలుకి వెళ్ళాలి అంటోడు ఇంకెంత మంది ఉన్నారు మేడం? మన ఎంక్వైరీలో 3 మన ఎంక్వైరీలో మాత్రం 3 ఉన్నారు సార్. ఇంకా ఎంత మంది ఉన్నారో, ఎంత మంది జీవితాలతో అవమానపరుస్తున్నారు మేడం. మీరు చాలా అవమానపరుస్తున్నారు. లేదండి, బిరుదులు ఇచ్చి శాల్వా కప్పి కొబ్బరికాయ కొడతాం. ఆగు, కూర్చో, అట్లనే కూర్చో. నువ్వు చేసిన పని బాగుందని చేస్తాం అవన్నీ. తెలియకుండా ఏదో మెయింటైన్ చేస్తున్నాను.
మీరు మెయింటైన్ చేయరు కదండి, ఆనందింపజేస్తారు కదండి. మీ ఆనందింపజేయడంలో మెయింటైన్ చేయడమే కాదు, ఒక్కొక్కరిని చిటికల్లో ఇలా మార్చేస్తున్నారు. వాళ్ళు బొమ్మలట్టుంది నీకు, అసలు మనుషుల్లా కనిపించట్లేదు. ఏందో తమాషా చేస్తున్నావు, తమాషా. చచ్చిపోతాడు చచ్చిపోతాడు. రండి రండి. నీ బతుకు చెడా. బాబు లే బాబు, లేపండి బాబు, కూర్చోబెట్టి. కుళ్ళ పొడిచేశారు మేడం. అయ్యో ఆనందించి ఇది కూడా. సార్ ఎందుకు ఆపింది సార్? ఇలాంటి చావగొట్టి చంపాలి, ఇలాంటి బతకని కూడా సార్. కానీ ఒక మనిషిని ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదమ్మా. లేదు, మీకు కొట్టే హక్కు కూడా లేదు. ఏదన్నా అయితే మీరు చట్టపరంగా వెళ్ళండి, మన చట్టం అదే అంటుంది. ఆయన ఎంత పెద్ద నేరం చేసినా కూడా కొట్టే హక్కు ఎవరికి లేదు, మీకు మాకు పోలీసులకు ఎవరికి లేదు. ఏదన్నా కానీ చట్టపరంగా వెళ్ళాలి, చట్టపరంగా చూసుకోవాలి. మీ అందరికి కూడా న్యాయం దొరుకుతుంది. మీరందరూ కూడా పోలీస్ స్టేషన్కి రండి, మీతో పాటు మేము వస్తాం, కంప్లైంట్ చేపిస్తాం. ఇంకా ఎంతమంది ఉన్నది దీని వెనకాల, ఇంకా ఎంతమంది ఆడోళ్ళ జీవితాలను నాశనం చేశాడో అవన్నీ బయటకు తీయించి అందరినీ కూడా సేవ్ చేస్తాం, అందరినీ కూడా న్యాయం జరిగేలా చేస్తామండి. మీరందరూ కూడా ఇప్పటిదాకా ఒక మభ్యలో ఉన్నారు. నా హస్బెండ్ నాతోటే ఉన్నాడు కావచ్చు, నాతోటే అన్ని షేర్ చేసుకుంటున్నాడు, నేను ఒకదాన్నే ఉన్నానని ఇప్పటిదాకా మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు కదా. సో అవన్నీ కూడా బయటకు వస్తాయి. మనం పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయ్యేలా నేను చూస్తానండి. సార్ నేను కూడా ఇస్తాను సార్. మీరు ముగ్గురు నన్ను కలిసి కొట్టారు సార్, మీరు కావాలని నేను కూడా నిజంగా సార్ మీరు ముగ్గురు కంప్లైంట్ ఇస్తాను. నేను కూడా కంప్లైంట్ ఇస్తాను సార్. ముగ్గురు కలిసి కొడతారా సార్? మీరు కావాలని నన్ను కొట్టించాలని చేస్తారు సార్. ఇది మీరు వెళ్ళండి, కంప్లైంట్ చేయండి. మరి కూర్చో బాబు. ఏంది బాబు మేము మాట్లాడుతున్నాం, మేము కొట్టించామని చెప్తావా మిమ్మల్ని? ఆనందించు, నువ్వు ప్రతిదీ ఫస్ట్ నుంచి ఇవ్వరా రిపోర్ట్ ఇవ్వరా. వాళ్ళు ఆపారు కాబట్టి లేకపోతే చెప్తున్నారన్నమాట. సరే సరే పోలీసులు చూసుకుంటారా? నేను కూడా, ఎందుకంటే ముగ్గురు కలిసి కొడతారు నన్ను. మీరు వెళ్ళండి, స్టేషన్ వెళ్తారో వెళ్ళండి. మీరు చేసిన మోసానికి వాళ్ళు కొట్టింది పెద్ద లెక్కకు రాదు. కాదు సార్, ఉంటే పర్సనల్ గా చూసుకోవాలి కదా సార్. మీరు ఏం పర్సనల్ గా చూడాలండి? ఇది పర్సనల్ గా చూసుకున్నారనే ఇంత పెద్దగా అయింది. ఆమెని పర్సనల్ గా చూసుకున్నారు, ఈమెని పర్సనల్ గా చూసుకున్నారు, ఆమెను కూడా పర్సనల్ గా చూసుకున్నారు. సార్ వాళ్ళంతా ఇష్టపడి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా? మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడతావు. అక్కడేమో రాజు, ఇక్కడేమో ఆనంద్, ఇక్కడ ఆనంద్, అక్కడ రమేష్. నేనే కన్ఫ్యూజన్ అవుతున్నా. అన్ని పేర్లు చెప్పుండవు నువ్వు. ఇన్ని పేర్లు మార్చి వాళ్ళకే తెలియకుండా నీ పెళ్ళయిందని తెలిస్తే వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు బాబు? వాళ్ళకి ఇష్టపడి చేసుకున్నారు, వాళ్ళకి ఇష్టపడి చేసుకున్నారు అని చెప్తాము అంటే చెప్పి చేసుకుంటాయి కదా. సరే మేడం, మీరు అదేదో కంప్లైంట్ ఖచ్చితంగా అమ్మా మీరు అందరికి న్యాయం జరుగుతుంది. మీరు టెన్షన్ పడే అవసరం లేదు. మీతో పాటు మా టీం అందరం వస్తాం. మనం పోలీస్ స్టేషన్ వెళ్ళి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా అయితే శిక్ష పడేలా చేయాలి మనం చేద్దాం. టెన్షన్ పడే అవసరం లేదు. మీరు వెళ్ళి బయట కూర్చోండి, మా టీం ఏముందో మీకు చూస్తుంది. చూసారు కదండి, పర్సన్ మాత్రం ఒక్కడే, పేర్లు మాత్రం అనేకం. 3 భార్యలు, అందులో 3వ భార్య మన దగ్గరకు వచ్చి విషయం చెప్పుకుంటే గానీ మిగతా 2 భార్యల గురించి బయటికి రాలేదు. ఇలాంటి మనుషులు ఇంకా ఎంతమందో, ఒకరికి తెలియకుండా ఒకర్లని ఇలా మెయింటైన్ చేస్తూ పోతే అసలు ఏంటి ఈ సమాజం ఎక్కడికి పోతుంది? సార్, ఒక్క మనిషి 3 భార్యలు ఎలా మెయింటైన్ చేస్తున్నాడో ఏంటోనండి. చట్టపరంగా ఒక హస్బెండ్ కి ఒక వైఫే, ఒకరికన్నా ఎక్కువ ఉంటే అది బైగమ్మి కిందికి వస్తుంది. అది చట్టపరంగా ఇల్లీగల్ అండి. సో ఇట్లా ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అనేది చట్టపరంగా నేరం. అలా ఎవరన్నా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడే ప్రొవిజన్ అనేది చట్టంలో ఉందండి. అయితే మేడం పాపం వీళ్ళు శివాని తనంతట తను జాబ్ చేసుకుంటూ చక్కటి జీవితం గడుపుతుంది. అతను అంత మోసం చేశాడని కూడా తనకు తెలియదు. సుజాత కావచ్చు, మాధవి కావచ్చు, ఈ 3 కూడా తన మాయలో పడిపోయారు. నేను పదే అదే చెప్తుంటాను మేడం. ఏంటి అంటే చదువుకోని వాళ్ళంటే సరే నిజంగా ఏదో అజ్ఞానంలో అనుకో, హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు కూడా ఇంత మాయలో ఎలా పడిపోతారు మేడం? మేడం యాక్చువల్గా వీళ్ళ దగ్గర మిస్టేక్ ఏం జరిగిందంటే తను వీళ్ళని ట్రాప్ చేసి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక్కొని వీళ్ళని ఏ విధంగా తన వైపు మలుచుకోవాలి, వీళ్ళని ఎలా పెళ్లి చేసుకోవాలి, తన కోరికను ఎలా తీర్చుకోవాలన్న ఉద్దేశంలోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ఆడబిడ్డలు ఒక్కసారి ఇంట్లో చెప్పకూడదు,
ఇంట్లో ఒప్పించుకుందాము అని అడిగినప్పుడు అతను చెప్పొద్దని ఎప్పుడైతే అంటున్నాడో ఒక్కసారి వీళ్ళు ఆగి ఆలోచించి ఫ్యామిలీతో మాట్లాడి డెసిజన్ తీసుకోవాల్సింది. తను చెప్పింది, తను మాట్లాడేది, తన పద్ధతులు వీళ్ళు అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళ జీవితాలు ఇలా నాశనం అయ్యేది కాదు. కనీసం తల్లిదండ్రుల ముందు జరిగినా సరే ఒక భయం అనేది ఉంటుంది. భార్య గాని భర్త గాని తల్లిదండ్రులు పెద్దల మధ్యలో పెళ్లిళ్ళు జరిగితే ఒక భయం అనేది ఉంటుంది. వీళ్ళ అవకాశాన్ని కోల్పోయారు ఇక్కడ. అది మేడం. ఓకే, సో చూసారు కదండి, ఇంతటి మాయ నడుస్తుంది సొసైటీలో. ఎంత హై ప్రొఫైల్ ఉన్నా ఒక్కొక్కసారి వాళ్ళు చేసే మాయకి పడిపోక తప్పదు. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీ జీవితాలని కాపాడుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. నమస్కారం.